ఇప్పుడు ఇది రైతు దీనికి గడ్డి మందు తగిలిందండి. 2 నెలల తోట గడ్డి మందు వచ్చి దీని ప్రాణం సగం తీసి మళ్ళీ ప్రాణం పోసేది దీనికి. అయినా కానీ ఎంత మంచిగా లుక్ మంచిగా అంత ప్రాసెస్ అయితే రెగ్యులర్ తోటగా జరిగినట్టు జరిగింది కాదు. ఒక నెల వెనకబడవు. ఇప్పుడు దీనికి నల్లి పోతుందన్న మంచిగా. నల్లి గిల్లు ఏమో కనపడలేదు. ఇంక పురుగు అయితే మన కనపడుతుండే. దోమనే పెద్దగా కనపడదు ఇప్పుడైతే. ఏమి జిగేమి రాలేదు. జిగ్గనే ఏమి దీనికి. ప్లస్ నీకు కొమ్మలు మంచిగా వస్తున్నాయి. కొమ్మలు బాగానే ఉన్నాయి కదా. కొమ్మలు బాగా వస్తున్నాయి. బాగా వస్తుంది. ఎకరానికి ఎంత పడుతుంది? ముందు కొట్టేది 1400 అనుకో చెట్టు. 2 ఎకరాలకు కొడతావు. 2 ఎకరాలకి. ఇప్పుడు దీన్ని కొట్టే తెచ్చుకుంటే కొద్దిగా మిగిలిసానికి ఇంకోసారి సెటిల్ అయినప్పుడు కొట్టే మిగిలించుకోండి అప్పుడు అంతే. ఇప్పుడు పురుగు తక్కువ, ఉధృతి తక్కువ వస్తుంది. మామూలుగా దోమ లేదు, నల్లి లేదు, తెల్లదోమ కానీ పసుదోమ, 2 దోమలు ఎటువంటి ఏం కనపడలేదు. కొమ్మలు మంచిగా బ్రాంచ్ అల్లకపోతుంది. అల్లకపోతుంది. ఇవాళ కొనగొట్టి మనకి సుమారుగా అంటే సంకలకి వస్తుంది. ఇది ఇటుకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకడైతే ఏం కదా గడ్డి మంది తగిలినవి. ఇప్పుడు ఏం కదా అయిపోయింది. దాని కింద ఆకులు పోయినాయి కదా నీకు. ఈ కాండం గాని ఎక్కడ తేడా లేదు కదా. అన్ని ఫ్రెష్ ఉన్నాయి కదా. ఎక్కడ దాని ఆనవాళ్ళు పోయింది ఆల్రెడీ. నీకు కాకపోతే దెబ్బ వల్ల ఇది ఈ హైట్ లో ఉండాలి. వెనకేసిన అనుకోవటమే. నువ్వు 2 నెలల పంట బదులు 1 నెల పంట అనుకోవటమే. అంతేగాని ఇంకా తేడా పోయింది. ఆల్రెడీ ఆకులు గీకులు అన్ని తేడా లేదు.